నమస్తే పొలిటికల్ వాయిస్కు స్వాగతం. జగిత్యాల జగడం కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నది. జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉంటారా లేదా అనేటువంటి సస్పెన్స్కు ఇంకా తెర దించలేకపోయారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. కాంగ్రెస్ అధిష్టానం దూతలుగా, పార్టీ నాయకుల దూతలుగా బట్టి విక్రమార్క, శ్రీధర్బాబు లాంటి మంత్రులు కానీ, మిగిలినటువంటి ఎమ్మెల్యేలు కానీ జీవన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి మాట్లాడేటువంటి ప్రయత్నం చేసినా ఆయన తగ్గేటువంటి అవకాశం కనబడతలేదు. నేను ఎమ్మెల్సీకి రాజీనామా చేస్తాను, గ్రామాలన్నీ తిరుగుతాను, ప్రజలకు చెప్తాను, నా మంచేమిటి చెడేమిటి అనేటువంటిది ప్రజలు నిర్ణయిస్తారు, ఇక నేను ఊరుకునేది లేదు. వ్యక్తిగా నా ఆత్మగౌరవానికి భంగం కలిగించిన తర్వాత విలువ లేనటువంటి పార్టీకి రాజీనామా చేయాలా లేదా అనేటువంటి అంశంపైన కూడా స్పష్టత ఇస్తాను. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి పార్టీలోనే ఉంటూ పార్టీ కోసం కార్యకర్తగా గ్రామాలన్నీ తిరిగేటువంటి ప్రయత్నం చేస్తాననేటువంటి మాట ప్రకటించడంతో ఒక్కసారిగా కాంగ్రెస్లో కుదేలు మొదలైనట్టుగా చెప్పుకోవచ్చు. బీఆర్ఎస్ పార్టీలో అయితే ఏకపక్షంగా అది ఏకనాయకత్వంలో ఉండేటువంటి పార్టీ కాబట్టి అందులోకి ఎవరిని చేర్చుకున్నా ఎవరు ఎదురు తిరిగేటువంటి పరిస్థితి రాలేదు. కానీ కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్కు చెందినటువంటి ఎమ్మెల్యేలను చేర్చుకునేటువంటి అంశంలో అక్కడ పోటీ చేసినటువంటి నాయకుడిగా, అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్సీగా, ఎంపీ అభ్యర్థిగా, ఏకంగా పీసీసీ అధ్యక్ష పదవిని కొద్దిలో మిస్ అయినటువంటి వ్యక్తిగా, 40 సంవత్సరాల పాటు పార్టీకి సేవ చేసినటువంటి వ్యక్తిగా కనీసమైనటువంటి గౌరవం కూడా దక్కనప్పుడు అధికారము ఇవన్నీ కూడా అవసరమా అనేటువంటి ధోరణిలోకి వెళ్ళిపోయినట్టుగా తెలుస్తున్నది. రాజీనామా చేయడం, ఇప్పటికే కౌన్సిల్ చైర్మన్కు సంబంధించినటువంటి అపాయింట్మెంట్ తీసుకున్నారు. ఆయన అందుబాటులోకి రాలేదు కాబట్టి వెళ్ళలేదు. ఆయన అందుబాటులోకి రాగానే అసెంబ్లీకి వెళ్ళి రాజీనామా చేసి నేను ఆ తర్వాత భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తానంటున్నారు. కాంగ్రెస్ పార్టీలో ఒక్కసారిగా ఈ కల్లోలాన్ని ఏ విధంగా సర్దుమణగించాలనేటువంటి అంశంపైన స్పష్టత రాలేదు. ఒక ఎమ్మెల్యేను చేర్చుకోవడంతో కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నాయకుడు పోతే సరే, ఆయన రిటైర్మెంట్ వయసులో ఉన్నాడు, 70 సంవత్సరాలు ఉన్నది, ఆయన పోయినా పర్వాలేదు అనుకుంటారా? పొన్నాల లక్ష్మయ్య పైన ఏ విధంగా అయితే ఒక మాట వాడారో ఇప్పుడు జీవన్ రెడ్డి మీద కూడా అదే మాట మాట్లాడతారా, అదే మాటను ప్రయోగిస్తారనేటువంటిది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చర్చనీయాంశంగా మారింది. జీవన్ రెడ్డి వ్యతిరేకత వచ్చిన తర్వాత ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్లో చేరాలనుకుంటున్నారో కొంత వెనకడుగు వేసేటువంటి పరిస్థితి మాత్రం కనబడుతున్నది. దీన్ని కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా సర్దుమణిగేలా చేస్తుంది, ఏ విధంగా తిప్పికొడుతుంది, ఏ విధంగా జీవన్ రెడ్డిని ఓదారుస్తారు, ఏ విధంగా జీవన్ రెడ్డిని ఒప్పిస్తారు అనేటువంటిది. ఎందుకంటే జగిత్యాల ఎమ్మెల్యే ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు, ఇంకా వెనక్కి పోయేటువంటి పరిస్థితి లేదు, చర్చలో ఇంకొకటో విఫలమైనటువంటి పరిస్థితి లేదు. ఆయన పార్టీలో చేరిపోయాడు కాబట్టి ఇప్పుడు జీవన్ రెడ్డి నిర్ణయం ఏమిటి, జీవన్ రెడ్డి ఏం చేయబోతున్నారు, నిజంగా కాంగ్రెస్ పార్టీని వీడిపోతారా, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తారా, బెదిరించి కాంగ్రెస్ పార్టీ చెప్పింది కాబట్టి, అధిష్టానం చెప్పింది కాబట్టి తర్వాత మాట మారుస్తారా అనేటువంటిది కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, రాష్ట్రంలో రాజకీయ ఆసక్తికరంగా ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఎదురు చూస్తున్నటువంటి సందర్భం.